నమస్కారం వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. నింగిలోకి దూసుకు వెళ్లిన జిఎస్ఎల్వి F-15 ఇస్రో 100వ ప్రయోగం విజయవంతం. జిల్లా అంతటా హెల్మెట్ వినియోగం తప్పనిసరి ఆదేశాలు జారీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మన్యంలో గజగజలాడిస్తున్న గజరాజులు పంట పొలాలు ధ్వంసం చేస్తున్నాయని అన్నదాతల ఆవేదన. వివరాలకు వెళ్తే ఇస్రో చారిత్రాత్మక 100వ ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని షార్ నుంచి జిఎస్ఎల్వి F-15 ర్యాకెట్ ప్రయోగించారు. ఈ ర్యాకెట్ NVS-2 ఉపగ్రహాన్ని తీసుకుని నింగిలోకి దూసుకువెళ్ళింది. ఉపగ్రహం విజయవంతంగా కక్షలోకి ప్రవేశించింది. NVS-2 ఉపగ్రహం ఇస్రో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన స్వదేశీ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ. దీని బరువు 2250 కిలోలు. ఇది కొత్త రకం నావిగేషన్ ఉపగ్రహాల్లో రెండోది. ఇస్రో అధిపతిగా బాధ్యతలు చేపట్టిన వి నారాయణన్ ఇది మొదటి ప్రయోగం కావడంతో ఆయనే స్వయంగా అన్ని ప్రక్రియలను పర్యవేక్షించారు. భౌగోళిక, వైమానిక, సముద్ర నావిగేషన్ సేవల కోసం ఈ ఉపగ్రహ ప్రయోగం ఉపయోగపడుతుంది. వ్యవసాయంలో సాంకేతికత, విమానాల నిర్వహణ, మొబైల్ పరికరాల్లో లొకేషన్ ఆధారిత సేవలు అందించనున్నది. 106 degrees azimuth. Plus 40 seconds. GSLV core S139 and the 4 L40 strap-ons thrusting simultaneously. Cumulative thrust is 7,535 kilonewtons. Our ground station acquiring the trajectory data. S139 stage ban out. चरण के कार्यकाल के पश्चात उसे यान से पृथक कर दिया गया है तथा द्वितीय चरण And Port Blair stations currently tracking. Shielding of the spacecraft from atmosphere is no longer necessary. The current altitude is more than 100 kilometers. Normal. The payload fairing has been separated. Shar and Port Blair's ground पश्चात ऊष्मा कवच को यान से पृथक कर दिया जाता है. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భద్రతా భరోసా వచ్చిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. పెట్టుబడిదారులను ఆహ్వానించేలా ఒక సానుకూల వాతావరణం ఏర్పడిందని తెలియజేశారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి అనగాని, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, ఎంపీ శ్రీభరత్ మీడియాతో మాట్లాడారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎవరి వల్ల మంచి జరుగుతుందో రాష్ట్ర ప్రజలంతా చూస్తున్నారు. ఎప్పటి నుంచో ఉన్న సమస్యలను కూడా పరిష్కారం చూపిస్తున్నాం. సింహాచలం పంచగ్రామాల సమస్య కూడా త్వరలోనే పరిష్కారం కాబోతుందని తెలియజేశారు. గతంలో మనం చూస్తే గత ప్రభుత్వ పరిపాలనలో ఈ విశాఖపట్నం అంటే భూములు కొట్టేశారా అయితే ఆస్తులు మింగేశారా అని చెప్పేసి ఒక భయం ఉండేది. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక భద్రత, ఒక భరోసా, ఒక ప్రశాంతమైన వాతావరణం, అలాగే పెట్టుబడిదారులను ఆహ్వానించే విధంగా ఒక సానుకూలత కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మనందరూ గ్రహించాలి ఎవరి వల్ల మంచి జరుగుతూ ఉంది, ఎవరు గతంలో ప్రజలకు చెడు చేశారు అనేది. ఇప్పటి నుంచో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా కులంకుశంగా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరితో కూడా, రాష్ట్ర అధ్యక్షులు అవ్వచ్చు, జనసేన నాయకులు అవ్వచ్చు, మన తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు అవ్వచ్చు, అందరితో కూడా 1 to 1 కూడా క్లియర్ కట్గా మళ్ళా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా, అలాగే మరి ఎప్పటి నుంచో మనం చూస్తున్నటువంటి సింహాచలం పంచగ్రామాల సమస్య కూడా, ఎందుకంటే
గత ప్రభుత్వాల్లో ఎన్నోసార్లు ఎంతోమంది కూడా హామీలు ఇచ్చారు, కానీ హామీ పూర్తి చేయలేకపోయాం. అది సబ్జుడిస్ కాబట్టి దానికి కూడా ఎట్లా మనం కోర్టు నుంచి కూడా ఆర్డర్ తెచ్చుకోవాలనేది కూడా లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుని అలాగే గౌరవ అశోక్ గజపతిరాజు గారు, ఎందుకంటే వారి యొక్క పూర్వీకుల నుంచి వచ్చేటువంటి అనువంశిక చైర్మన్ కాబట్టి వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటూ వారి యొక్క అనుమతితో దాదాపుగా 500 ఎకరాలు అంటే 5,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ప్రత్యామ్నాయంగా ఇచ్చి 12,000 ఇల్లుల దాకా రెగ్యులేట్ చేసే ఒక ప్రక్రియ. దానిపైన నిజంగా విశాఖపట్నం పంచగ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వైసీపీ చేసిన తప్పులను ప్రాయశ్చిత్తం చేసుకోవడం లేదని మంత్రి కొలుసు పార్థసారథి తెలియజేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ నెంబర్ 2 స్థానంలో ఉన్నవారు కూడా పార్టీని వదిలించుకోవాలని చూస్తున్నారంటే అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు. వైసీపీ దిగజారుడు భావనలకు సాక్షి అడ్డం పడుతూ వార్తలు రాస్తుందని మండిపడ్డారు. నీతి ఆయోగ్ చెప్పిన విషయాలపై చంద్రబాబును అనడం కరెక్ట్ కాదన్నారు. విపత్తుల మూలంగా రాష్ట్రం లేదా దేశం నష్టపోతే ఏమీ చేయలేమని, అలా కాకుండా ఒక వ్యక్తి వల్ల రాష్ట్రం నష్టపోతే క్షమించకూడదని తెలియజేశారు. ఇప్పటికే ఆ పార్టీ ఖాళీ అయిపోతున్న పరిస్థితుల్లో, ఖాళీ అంటే చిన్న 2 సెకండ్ గ్రేడ్ లీడర్స్ కాదు, నెంబర్ 2 స్థానాల్లో ఉన్న వాళ్ళు కూడా పార్టీని వదిలించుకుంటానికి ప్రయత్నం చేస్తున్నారంటే అర్థం చేసుకోవాల్సింది పోయి ఆ గందరగోళంలో ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. వారి భావాలకి ఒక రూపం ఇచ్చేది, వారి దిగజారిన భావాలకి ఒక రూపం ఇచ్చేది సాక్షి పత్రిక. నీతి ఆయోగ్ గురించి, నీతి ఆయోగ్ చెప్పిన ఆర్థిక పరిస్థితి గురించి, ఆ సందర్భంలో మా నాయకుడు చెప్పిన అభిప్రాయాల గురించి వక్రీకరించి ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేయటం సిగ్గు చేయటం చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నీతి ఆయోగ్ చెప్పిన ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితికి, దాని గురించి ఆలోచిస్తే సిగ్గుపడాల్సింది, తలదించుకోవాల్సింది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నా. నేను ఏదైనా కరువు కాటకాలతోనో, ప్రకృతి వైపరీత్యాలతోనో, యుద్ధాలతోనో ఏదైనా దేశం కానీ రాష్ట్రం కానీ ఆర్థికంగా నష్టపోతే ఆలోచించవచ్చు. జిల్లా అంతటా వాహనాలు నడిపే వారికి హెల్మెట్ వినియోగం తప్పనిసరి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలియజేశారు. వచ్చే 2 నెలల్లో పూర్తిగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. హెల్మెట్ల వినియోగంపై ప్రజలకు అవగాహన కలిగించాలని చెప్పారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాను ప్రమాదాల రహిత జిల్లాగా నిలిపేందుకు కృషి చేయాలని తెలిపారు. ఇందుకోసం రవాణా, పోలీస్, జాతీయ రహదారులు, మున్సిపల్ శాఖల అధికారులు సంయుక్తంగా ఒక కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకోవాలని ఆదేశించారు. కొమరాడ మండలం పాలెం గ్రామంలో 7 ఏనుగుల గుంపు సంచరిస్తుంది. పంట పొలాలను ఏనుగులు నాశనం చేస్తున్నాయి. చదలవాడ సత్యనారాయణ అనే రైతు 10 ఎకరాల పామాయిల్ తోటను ధ్వంసం చేశాయి. రైతులు లబోదిబమని అంటున్నారు. మరిన్ని వివరాల్లోకి వెళ్తే మన్యంలో గజరాజుల నుండి అన్నదాతలు సంవత్సరాల తరబడి కష్టాలు పడుతున్నారు. వారి ఆవేదనకు అంతు లేకుండా పోతుంది. కష్టపడి పండించుకోగా కోతకొచ్చిన పంట చేతికి రాకుండా పోతుంది. ఎప్పుడు ఏనుగులు ఎట్నుండి వచ్చి పంట పొలాలను ధ్వంసం చేస్తాయో తెలియని పరిస్థితి నెలకొన్నాయి. ఏనుగులు తరలించాలని రైతులు మొత్తుకుంటున్నా వారి పరిస్థితుల్లో ఎటువంటి మార్పు లేకపోగా దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు. 7 ఏనుగులు గల గుంపు పామాయిల్ తోటను ధ్వంసం చేశాయని ఆవేదన వ్యక్తం చేస్తున్న అన్నదాతల మొర వినేది ఎవరో. కొమరాడ మండలం పాలెం గ్రామం, 10 ఎకరాల పామాయిలు, అందులో కర్బూజా వేసాం సార్. నానా కష్టపడి మా శ్రమ అంతా దాంట్లో పోసి చంటి పిల్లలు పెంచినట్టు పామాయిలు పెంచాం. రాత్రి ఏనుగులు సుమారు 7 ఏనుగులు సార్ ప్రవేశించి మా కళ్ళెదుటే మేము చూస్తుండగా, నిశ్చేష్టులు అవి చూస్తుండగా ఏం చేయలేము. ఆ ఏనుగుల్ని మొత్తం నాశనం చేసి ఈ పామాయిల్ మొక్కల్ని మొదలతో సహా లాగేసి తినేసేది సార్.
మొత్తం 10 ఎకరాలు నాశనం చేసి అందులో ఉన్న కర్బూజ కూడా నాశనం చేసేసా. ఇది ఎప్పుడు నుంచి 10-15 ఏళ్ళ నుంచి ఏనుగులు బెడద ఈ ప్రాంతం రైతులు కొమరాడ పార్వతీపురం రూరల్లోకి ఈ బెడద ఉంది. వీటికి అప్పుడు విజయరామరాజు గారి నుంచి పాముల పుష్ప శ్రీవాణి గారి ఎమ్మెల్యే గారి నుంచి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కాడి నుంచి వీటికి శాశ్వత పరిష్కారం కొనుక్కోలేకపోతున్నారు. రైతులు సర్వనాశనం అయిపోతున్నారు. మేము సంటి పిల్లలు పోషించినట్టు పోషించామండి. సంటి పిల్లలు పోషించినట్టు ఈ పామాయిల్ని పోషిస్తే శుభ్రంగా ఇది మొక్కలు సిగుళ్ళు లాగేసి సర్వనాశనం చేసేసి చాలా బాధగా ఉంది. ఎస్కోట పట్టణంలో అర్ధరాత్రి పలు చోట్ల దొంగతనాలు జరిగాయి. దుకాణాల్లో ఉన్న సీసీ ఫుటేజీల ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు. ఒక కొరియర్ ఆఫీసులో ఈరోజు తెల్లవారుజామున 2 గంటల 30 నిమిషాల సమయంలో సుమారు 70,000 రూపాయలు దొంగలించారు. ఒక వైన్ షాప్లోనూ హోల్సేల్ కిరాణా దుకాణంలోనూ దొంగతనాలకు పాల్పడ్డారు. పూర్తి వివరాలు ఇంకా తెలియవలసి ఉంది. గజిట్ నెంబర్ 143 ఆర్కే వైన్స్ నైట్ 3 దాటాక ఆ సీసీ కెమెరా ఫుటేజ్ చెక్ చేస్తే 3 దాటాక దొంగలు లోపల ఉన్నట్టు మాకు సమాచారం. దీంట్లో లెఫ్ట్ అయినవి 2,000 నుంచి చిల్లర డబ్బులు పెట్టిపోయారు అంతే. కానీ ఫుల్స్ 8 PM ఫుల్స్ 9, సిగ్నేచర్ ఫుల్స్ 2, గన్ స్ప్రేడ్ 1, మా పోయిన చాలా ఫుల్ మంది చాలా విశేషాలు అవే. మాకు ఇక్కడ 4:36కి ఈ లోకం ఉన్న ఎవరో టీచర్ వెళ్ళినట్టుంటే మేము వచ్చాం అనమాట. మానవత్వానికి మచ్చుతునక అహింసో పరమో ధర్మః అనే నినాదం ప్రపంచానికి అందించిన సత్యవ్రతుడు మహాత్మా గాంధీ. భారతీయుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన గాంధీ ఆ తరానికి ఈ తరానికి కూడా పూజ్యనీయుడే. గాంధీ చూపిన అహింసా మార్గం భారతీయులకు భగవద్గీత. రేపు బాపూజీ వర్ధంతి సందర్భంగా వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. 1869 అక్టోబర్ 2వ తేదీన జన్మించిన గాంధీ 1929 డిసెంబర్ 31వ తేదీన మన జాతీయ పతాకాన్ని తొలిసారి ఎగురవేశారు. 1948 జనవరి 30వ తేదీన సాయంత్రం 5 గంటల 17 నిమిషాలకు సెమీ ఆటోమేటిక్ పిస్టల్తో నాథూరామ్ గాడ్సే గాంధీజీని పాయింట్ బ్లాక్ రేంజ్లో ఛాతిపై 3 సార్లు కాల్పులు జరిపారు. వెంటనే తనకు తానుగా పోలీసులకు లొంగిపోయారు. ఆ రోజు రాత్రి 9 గంటల 45 నిమిషాలకు ఎఫ్ఐఆర్ రిపోర్ట్ను నందలాల్ మెహతా ఫైల్ చేశారు. కేవలం 2 అడుగుల దూరం నుంచి గాడ్సే గాంధీజీ ఛాతిలో 3 సార్లు కాల్పులు జరిపినట్లుగా ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. 1934 జనవరి 25వ తేదీన గాంధీజీ హత్యకు పథకం వేశారు. కస్తూరిబాతో కలిసి పూణేలో కార్పొరేషన్ ఆడిటోరియం వద్ద ప్రసంగించడానికి వెళ్ళినప్పుడు బాంబు వేశారు. కానీ ఆ కారులో గాంధీ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. 1944 మే నెలలో ఆగాఖాన్ ప్యాలెస్ జైలులో గాంధీజీ మలేరియా బారిన పడ్డారు. అప్పుడు జైలు అధికారులు పూణే సమీపాన గల పంచాగ్ని అనే కొండ ప్రాంతం వద్దకు వ్యాధి నివారణ కోసం గాంధీజీని పంపినప్పుడు డాగర్తో చంపడానికి గాడ్సే ప్రయత్నించి విఫలమయ్యారని తెలుస్తోంది. 1944 సెప్టెంబర్ 9వ తేదీన 3వసారి గాంధీజీ హత్యకు ప్రయత్నించారు. 1948 జనవరి 20వ తేదీన ఢిల్లీలో బిర్లా భవన్ వద్ద కూడా మరోమారు ప్రయత్నించారు. సమయ పాలనకు మారుమారుగా నిలిచే గాంధీ గారు చనిపోయిన 1948 జనవరి 30వ తేదీన ప్రార్థన చేసేందుకు 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చారట. ఇప్పటి వరకు 100కు పైగా దేశాలు మహాత్మా గాంధీ ముఖ చిత్రాలతో 300కు పైగా స్టాంపులను విడుదల చేశాయి. 2009 అక్టోబర్ 2వ తేదీన మహాత్మా గాంధీ జయంతిని అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా ప్రకటించింది. 1947లో స్వాతంత్రం వచ్చిన వెంటనే మహాత్మా గాంధీ ముఖ చిత్రంతో 1948 అక్టోబర్ 2వ తేదీ నాటికి 4 స్టాంపులు విడుదల చేయాలని జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలో నిర్ణయం తీసుకున్నారు. దురదృష్టవశాత్తు గాంధీజీ 1948 జనవరి 30వ తేదీన మరణించినందువలన తొలి స్టాంపు 1948 ఆగస్టు 15వ తేదీన విడుదల చేశారు.
చక్రవర్తుల రాజగోపాలాచారి ఉత్తరాలను రాసే నేపథ్యంలో కేవలం గాంధీజీ ముఖ చిత్రంతో ఉండే తపాలా బిళ్ళలనే వాడేవారు. భారతదేశంలో 200కు పైగా పోస్టల్ కవర్లపై 40కు పైగా తపాలా బిళ్ళలపైన గాంధీజీ ముఖ చిత్రం ముద్రించబడింది. 1973లో గాంధీ స్మృతి అనే దానిని న్యూఢిల్లీలో భారత ప్రభుత్వం ప్రారంభించింది. 1988లో స్పెయిన్ దేశంలో బర్గోస్ అనే ప్రాంతంలో గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 2003లో దక్షిణాఫ్రికాలో గాంధీ గారిని రైలు నుంచి దింపివేసిన ప్రదేశంలో పీటర్స్ బర్గ్లో గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇంగ్లాండ్లో టావిస్టాక్ స్క్వేర్లో గాంధీ విగ్రహం నాటి ప్రధాని హెరాల్డ్ విన్సన్ ప్రారంభించారు. న్యూయార్క్ సిటీలో యూనియన్ స్క్వేర్ పార్క్లో గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. వాషింగ్టన్ డీసీలో గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 2009లో వాషింగ్టన్లో గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. లండన్లోని వ్యాక్స్ మ్యూజియంలో గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 1950లో కాలిఫోర్నియాలో గాంధీజీ వరల్డ్ పీస్ మెమోరియల్ అనే పేరుతో గాంధీజీ చితాభస్మంతో కూడిన సంస్మరణను నిర్మించుకున్నారు. తల్లిదండ్రులు పాఠశాల విద్యా కమిటీ వద్దంటున్న ఎమ్మెల్యే ఒత్తిడికి లొంగి జిల్లా విద్యాశాఖ అధికారి వంటలమ్మలను తొలగించడం అన్యాయమని, వీరి వెనుక రాజకీయ నాయకుల ఒత్తిళ్లే కారణమని, వెంటనే వాటిని మార్చుకోవాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేస్తున్నారు. పార్వతీపురం కొత్త వలసలో గల స్థానిక పురపాలక ప్రాథమిక పాఠశాల వద్ద విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి పాఠశాల ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకి రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కృష్ణమూర్తి సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలలో 94 మంది విద్యార్థులు ఉంటున్నారని, వారికి శుచి రుచికి అనుగుణంగా ఆరోగ్యవంతమైన మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారని, స్వయంగా తల్లిదండ్రుల కమిటీ ఉపాధ్యాయులందరూ కూడా గత కమిటీ సమావేశాల్లో అభినందించినట్లు మినిట్స్లో కూడా పొందుపరుచుకున్నారని తెలియజేశారు. అలాగే శుభ్రంగా ఉంది, ఆరోగ్యంగా ఉంది, రుచికరంగా ఉందని చెప్పేసి అందరి అభిప్రాయం. ఇప్పుడు వాళ్ళని తీసేసి ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్ ద్వారా జిల్లాలో ఉన్న చేనేత వృత్తిదారుల ఉత్పత్తులను అమ్ముకునేందుకు అవకాశం కల్పిస్తున్నామని చేనేత జౌళి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మురళీకృష్ణ పేర్కొన్నారు. ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడుతూ దీనిలో పేర్లు రిజిస్టర్ చేసుకోవాలని, తద్వారా ఆర్డర్లు సంపాదించవచ్చునని అన్నారు. సొసైటీలే కాకుండా ప్రైవేటుగా నేస్తున్న నేత కార్మికులు కూడా పేరు నమోదు చేసుకునే అవకాశం ఉందని తెలియజేశారు. జాతీయ చేనేత అభివృద్ధి పథకంలో భాగంగా రాష్ట్రానికి మంజూరు చేసిన స్మాల్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో క్లస్టర్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలు 5 ఉన్నాయని తెలియజేశారు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చని, పూర్తి వివరాలను చేనేత శాఖ వెబ్సైట్లో సందర్శించాలని సూచించారు. ఎన్టీసీ కింద జిల్లాలో ఉన్నటువంటి చేనేత కార్మికులు నేసేటువంటి ప్రోడక్ట్స్ని ఓఎన్డీసీ అంటే ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్ అనేటువంటి దాని ద్వారా అంటే తాను ప్రొడక్ట్ చేసుకున్నటువంటి ప్రోడక్ట్స్ని అమ్ముకోవడానికి అవకాశం గవర్నమెంట్ కల్పిస్తుంది. దీనిలో రిజిస్టర్ చేసుకుంటే మీకు ఆర్డర్స్ వస్తాయి. కాబట్టి సొసైటీలే కాకుండా ప్రైవేట్గా నేసుకున్నటువంటి చేనేత కార్మికులు కూడా ఈ ఓఎన్డీసీలో రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సో దీనికి సంబంధించి చేనేత జౌళి శాఖ కార్యాలయం కలెక్టరేట్లో ఉంది, వారిని సంప్రదించవలసిందిగా కోరుతున్నాం. సో అదేవిధంగా ఈ క్లస్టర్స్ రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేయబడుతున్నటువంటి ఈ చేనేత క్లస్టర్లలో క్లస్టర్ డెవలప్మెంట్ ఆఫీసర్స్, ఎగ్జిక్యూటివ్స్ మరియు డిజైనర్స్ పోస్టులు కొన్ని ఖాళీగా ఉన్నాయి. సో వాటికి చేనేతలో అంటే డిప్లొమా పొందినటువంటి విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ చేనేత కార్యాలయం అమరావతి మంగళగిరి వారికి అప్లై చేసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. దీనికి www.handlooms.nic.in వెబ్సైట్లో మీరు నమోదు చేసుకోవచ్చు, లేదా 08645-232466 కమిషనర్ చేనేత జౌళి శాఖ మంగళగిరి వారికి ఫోన్ చేసిన ఎడల తగిన సమాచారం దాని ద్వారా కూడా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ అవకాశాలన్నీ కూడా వినియోగించుకోవాలని చేనేత జౌళి శాఖ తరఫున విన్నవించుకుంటున్నాం. సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించి 14 వసతి గృహాల్లో 10వ తరగతి పరీక్షలకు 100 రోజులకు సంబంధించి ప్రణాళిక రూపొందించామని డిప్యూటీ డైరెక్టర్ రామానందం పేర్కొన్నారు. ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షల్లో 100% ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్నామని తెలియజేశారు.
ఈ నెల 31వ తేదీన ఫిబ్రవరి 1 మరియు 4 తేదీల్లో లక్కవరపుకోట, బొండపల్లి, బొబ్బిలి ప్రాంతాల్లో విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. సంక్షేమ శాఖ ద్వారా మొత్తం మనకి 14 హాస్టల్లో 100 రోజులు 10వ తరగతి ప్రణాళిక పరీక్షలకు 100% రిజల్ట్ సాధించడానికి ప్రణాళిక వేయడం జరిగింది. 100 రోజు యాక్షన్ ప్లాన్ ప్రకారం మనం ఈ నెల 31వ తేదీన, నెక్స్ట్ నెల 1 మరియు 4 తేదీల్లో 3 చోట్ల అంటే ఎల్కోట, బొండపల్లి, బొబ్బిలి ఈ 3 చోట్ల కూడా 10th క్లాస్కి అవగాహన సదస్సులు పెట్టడం ద్వారా ఆ పిల్లలు 100% సాధించడం, నెక్స్ట్ ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళకు కూడా 10కి 10 అదే అంటే మినిమం 580, 590 మార్క్స్ తెచ్చుకోవడానికి ఒక ప్రణాళిక రచించడం జరిగింది బాగా చదివిన పిల్లలకు. అలాగే ప్రతి విద్యార్థి కూడా పాస్ అవ్వడానికి సూచనలు ఇవ్వడం, వాళ్ళకి మోటివేషన్ చేయడం, ఇలా క్యాంపులు అనేది జరుగుతుంది. అలాగే ఈ 14 సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా 14 హాస్టల్లో ఉండడం జరిగింది. 10th క్లాస్ పిల్లలు 14 హాస్టల్లో 110 మంది పిల్లలు 110 నుంచి 119 మంది పిల్లల వరకు హాజరవడం జరుగుతుంది. వీళ్ళందరికీ కూడా ఆల్ ఇన్ వన్ బుక్స్ ఇవ్వడం జరిగింది. ఆల్ ఇన్ వన్ ఇవ్వడంతో పాటు హిందీ, తెలుగు, సైన్సు, ఇంగ్లీష్కి ట్యూటర్స్ పెట్టడం, ఉదయం సాయంత్రం వాళ్ళ క్లాసులు చెప్పడం, బిట్ బ్యాంకులు చెప్పడం, నెక్స్ట్ వీక్లీ టెస్టులు పెట్టడం, డైలీ టెస్టులు పెట్టడం. దీని ద్వారా మనం 100% రిజల్ట్ సాధించడానికి యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడం. దాని అనుగుణంగా రోజు ఈ క్లాసులు జరుగుతున్నాయి. ట్యూటర్స్ రోజు హాస్టల్కి వచ్చి చెప్పడం జరుగుతుంది. అలాగే ఆల్ ఇన్ వన్ బుక్స్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అలాగే 10th క్లాసు ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకి తెల్లవారుజామున 4:30కి 4:35కి లేపి వాళ్ళకి టీ ఇచ్చి, బిస్కెట్ ఇచ్చి వాళ్ళకి రోజు చదివించడం జరుగుతుంది. ఈ ప్రణాళిక ద్వారా మనం 100కి 100% మన 120 మంది పిల్లలు కూడా పాస్ అవ్వడానికి అవకాశం ఉన్నది. జిల్లా కేంద్రంలో ప్రజా రవాణా శాఖ ఆధ్వర్యంలో రహదారి భద్రతా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జనవరి 16వ తేదీ నుండి ఫిబ్రవరి 16వ తేదీ వరకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామని రోడ్ సేఫ్టీ ఎన్జిఓ తరపున రోడ్డు భద్రతా కమిటీ సభ్యులు మజ్జి అప్పారావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లోనూ కళాశాలల్లోనూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామని తెలియజేశారు. భద్రత గురించి మేము వారోత్సవాల సందర్భంగా అనేక రకాలుగా మరి కాలేజీల్లోనూ స్కూల్ పిల్లలకి మరి రహదారి వెళ్ళేవారికి ప్రతి ఒక్కరికి హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని, మనకి సురక్షితమైన ప్రయాణం జరగాలంటే హెల్మెట్ ధరించాలి. అలాగే 4 వీలర్ మీద ప్రయాణం చేసే ప్రతి ఒక్కరూ బెల్ట్లు ధరించి డ్రైవింగ్ చేయాలి, సీట్ బెల్ట్ పెట్టి డ్రైవింగ్ చేయాలి. మరి ఎదురుగా వచ్చేటటువంటి వెహికల్ని గమనించి ప్రతి ఒక్కరూ కూడా మరి ప్రయాణం చేయాలని మేమైతే స్లోగన్ ఇస్తున్నాం. ప్రతి కాలేజీ విద్యార్థులకి ఎక్కువ మంది దేశంలో 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల లోపల విద్యార్థులకి ఎక్కువ మరి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. దాన్ని మనం నివారించాలంటే ప్రజల్లోకి, కాలేజీల్లోకి వెళ్ళి మరి పేరెంట్స్కి కూడా తెలియపరచాలి అనే విధంగా మేము అనేక రకాలుగా మరి ఈ రహదారి భద్రత సందర్భంగా మేము రకరకాల ప్రజలకి తెలియపరుస్తూ ఈ ప్రచారాన్ని మేము అనేక రకాలుగా విధాలుగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ముందుకెళ్తున్నామని మా సభ్యుల తరపున మరి అధికారుల తరపున మరి వాజీ ద్వారా నవభారత్ సాక్షరతా కార్యక్రమం ఉల్లాస్లో భాగంగా 15 సంవత్సరాలు లేదా అంతకు పైబడిన నిరక్షరాస్యులకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నామని జిల్లా వయోజన విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ సోమేశ్వరరావు పేర్కొన్నారు. ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడుతూ జిల్లా స్థాయి, మండల స్థాయి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించామని తెలియజేశారు. ప్రస్తుతం అక్షరాస్యతను పెంపొందించేందుకు ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న వంట మనుషులు, ఆయాలు, హెల్పర్లు, నైట్ వాచ్మెన్లు, అంగన్వాడీ హెల్పర్లు, గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు గ్రామాల్లో శిక్షణ ఇస్తున్నామని తెలియజేశారు. మాటలు ఎలా అవుతున్నాయో మీకు
మేము కూడా నేర్పుతున్నాం. జిల్లాలో ఉల్లాస అక్షరాస్యత కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే 2 విడతలుగా జిల్లా స్థాయి మండల స్థాయి శిక్షణా కార్యక్రమాలు గౌరవ జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఐఏఎస్ వారి అనుమతితో నిర్వహించడం జరిగింది. మరి ప్రస్తుతం శిక్షణా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత లిటరసీ తరగతి అక్షరాస్యత తరగతులు అనేవి అన్ని మండలాల్లో కూడా ప్రారంభమయ్యాయి. మరి ప్రజెంటు రాత్రి 5 గంటల నుంచి 7:30-8 గంటల వరకు కూడా ఈ శిక్షణా తరగతులు అనేవి గ్రామాల్లో కొనసాగుతున్నాయి. అలాగే టీసీఎస్ వారు ఇటీవల 45 వీడియోలు రిలీజ్ చేయడం జరిగింది. అందులో ఫంక్షనల్ లిటరసీకి సంబంధించి 26, అర్థమెటిక్కి సంబంధించి 5, డిజిటల్ లిటరసీకి సంబంధించి 9, ఫైనాన్షియల్ లిటరసీకి సంబంధించి 5 వీడియోలని వాళ్ళు ఇప్పటికే రిలీజ్ చేసి ఉన్నారు. వారి యొక్క షెడ్యూల్ ప్రకారం వాటిని కూడా గ్రామాల్లో డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని కూడా ఇటీవలే ప్రారంభించడం జరిగింది. పోస్పాట్రాక మండలంలో ప్రారంభించడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి మన జిల్లా యొక్క అక్షరాస్యతను 100% అక్షరాస్యత సాధించడానికి కృషి చేస్తారని కోరుతున్నాను. ప్రతి ఒక్కరూ సేవా మార్గంలో పయనించాలని మాజీ పార్లమెంట్ సభ్యులు బొత్స ఝాన్సీ అన్నారు. సత్య డిగ్రీ కళాశాలలో దివంగత మాజీ ఆమారావు బొత్స గున్నాయిల జ్ఞాపకార్థం ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేశారు. అత్యంత ప్రతిభ కనబరిచిన 21 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 5,000 రూపాయలు చొప్పున ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సత్య డిగ్రీ కళాశాల డైరెక్టర్ శశిభూషణ్ రావు, అనురాధ, ప్రిన్సిపల్ సాయి దేవమణి తదితరులు పాల్గొన్నారు. మొత్తం అందరూ కలిసి దీన్ని ఇంకా ఎక్కువ మందికి స్కాలర్షిప్లు ఇవ్వాలనే ఆలోచనతోనే ఈరోజు వారి పేరున ఎక్కడైతే విద్యని వికసింపచేస్తామో, వారి కాళ్ళ మీద వారు నిలబడతారో, వారు 10 మందికి ఆదర్శంగా ఉంటారో అటువంటి శక్తివంతమైన విద్యార్థులు భవిష్యత్తును ఇవ్వాలి అని చెప్పిన ఆలోచనతోనే ఏదైతే ఈ శ్రీకారం చుట్టామో దీన్ని ఈరోజు మెరిట్ స్కాలర్షిప్స్ రూపంలోనే సుమారు 55 మందికి ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇదే కాకుండా ప్రత్యక్షంగా ఇది పరోక్షంగా మరొక 100 మందిని కూడా చదివించడం కూడా జరుగుతూ ఉంది. ఇట్లాగా ఈ సంస్థ ఈరోజు అందరికి కూడాను ఇంకా ఎక్కువ మంది స్కాలర్షిప్లు తెచ్చుకోవాలి, చదువుకోవాలని ప్రోత్సహిస్తూ ఇస్తున్న మెరిట్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ని ఈ సందర్భంగా ఈరోజు ఇక్కడ చేస్తున్నాం. మీ ద్వారా కూడా కోరుకుంటున్నది పిల్లలు మంచి భవిష్యత్తుతో గురుజాడ గారి అంశం అయిన మనమందరం కూడా వారసులుగా వెళ్తున్న వారికి సొంత లాభం కొంతమాని కొంత మేలు తలపెట్టబోయి దేశం అంటే మట్టి కాదో దేశం అంటే మనుషులోకి నానుడిగా ఈరోజు ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్స్ని మరింత మందికి పేద కుటుంబాలను ఆదుకోవడంతో పాటు ప్రతిభావంతుల విద్యార్థుల్ని ఎంతమందిని ప్రోత్సహించడానికి ఇది మార్గదర్శకంగా ఉండి విద్యతోనే వికసింపచేయాలనే ఆలోచనతో ఈరోజు చేస్తున్న కార్యక్రమంగా అదే నిజమైన ఘన నివాళులుగా వారికి ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మరి అందరం కూడా కలిసి దీన్ని మౌని అంటే సంపూర్ణ నిశ్శబ్దం అనే అర్థం. పురాణాల ప్రకారం అమావాస్య రోజున గంగమ్మ తల్లి ఆకాశం నుంచి అమృతంగా మారి కిందకు వస్తుందని చాలామంది నమ్ముతారు. మౌన ఉపవాస దీక్ష ఆశించిన వారికి ఆధ్యాత్మిక పురోగతి లభిస్తుంది. అంతేకాదు ఈ దీక్ష ఆశించిన వారికి మోక్ష ప్రాప్తి లభిస్తుందని పండితులు చెప్తారు. ఈరోజు మౌని అమావాస్య సందర్భంగా వాజీ ప్రత్యేక కథనం. సనాతన హిందూ సాంప్రదాయంలో అమావాస్యకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆ రోజున విష్ణువు సూర్యభగవానులను పూజిస్తారు. ముఖ్యంగా పుష్య అమావాస్య లేదా మౌని అమావాస్య మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. ఆ అమావాస్య రోజున రాగి గున్నెలో నీరు, ఎర్ర చందనం, ఎర్ర పూలు వేసి సూర్యుడికి పూజిస్తారు. పూర్వీకుల ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ కొంతమంది ఉపవాసం ఉండి దాన ధర్మాలు కూడా చేస్తారు. తులసి మొక్కను పూజించి తులసి కోట చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి. ఇలా చేయడం వల్ల పితృదేవతల దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయని పురాణాలలో చెప్పబడి ఉంది. అమావాస్య ఆకాశము నుండి కిందికి దిగి వస్తుంది.
ఆ రోజున గంగానదిలో స్నానం చేస్తే పరమ పుణ్యమని, అలా అవకాశం లేకుంటే మరి ఏ ఇతర నదిలోనైనా స్నానం చేయాలనేది పెద్దల మాట. భగవద్గీత పఠిస్తే మంచిదని, రావి దీపం వెలిగించాలని మరికొంతమంది చెబుతారు. ఈ రకంగా చేయడం వల్ల కూడా పితృదేవతలకు పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది. మౌని అంటే సంపూర్ణ నిశ్శబ్దం అని అర్థం. పురాణాల ప్రకారం అమావాస్య రోజున గంగమ్మ తల్లి ఆకాశం నుంచి అమృతంగా మారి కిందకు వస్తుందని ఎక్కువ మంది నమ్ముతారు. ఆ రోజున గంగానదిలో స్నానం చేయడం లేదా ప్రవహించే నీటిలో స్నానం చేయాలని చెబుతారు. ఆ రోజున గంగానదిలో స్నానం చేయడం లేదా ప్రవహించే నీటిలో స్నానం చేయాలని చెబుతారు. ఎవరి జాతకంలో అయితే చంద్రుడు బలహీనంగా ఉంటాడో అటువంటి వారందరూ మౌని అమావాస్య రోజున గోమాతకు పెరుగన్నం తినిపించాలి. ఇలా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభించడంతో పాటు చంద్రుడికి సంబంధించిన దోషాల నుంచి విముక్తి లభిస్తుంది. మౌని అమావాస్య రోజున వెండి నాగుపామును పూజించి ప్రవహించే నీటిలో తెల్లని పువ్వులతో వేయడం వల్ల కాలసర్పదోషం వంటి దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. మౌని అమావాస్య రోజున కుంకుమ పువ్వు కలిపిన బియ్యాన్ని దక్షిణముఖంగా ఉండే శంఖంలో వేయాలి. అనంతరం నేతి దీపం వెలిగించి కమలగట్టమాలతో ఓం శ్రీ అనే మహాలక్ష్మి మంత్రాన్ని 11 సార్లు జపించాలి. ఈ విధంగా చేయడం వల్ల ఆర్థిక సంక్షోభం నుంచి ఉపశమనం లభిస్తుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం మౌని అమావాస్య వేళ మౌన వ్రతం పాటించే సాంప్రదాయం కూడా ఉంది. ఆ రోజున సాధువులు అమావాస్య పూజలు చేసే వ్యక్తులు మౌనంగా ఉండి ఉపవాస దీక్షను ఆచరిస్తారు. ఈ విధంగా చేయడం వల్ల స్వీయ నియంత్రణ, మానసిక ప్రశాంతత లభిస్తుందని నమ్మకం. ఎందుకంటే మౌనంగా ఉండడం వల్ల మనస్సు నియంత్రణలో ఉంటుంది. పురాణాల ప్రకారం మౌన ఉపవాస దీక్ష ఆచరించిన వారికి ఆధ్యాత్మిక పురోగతి లభిస్తుంది. అంతేకాదు ఈ దీక్ష ఆచరించిన వారికి మోక్ష ప్రాప్తి లభిస్తుందని పండితులు చెబుతారు. జిల్లాలో గంజాయి కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. 2 కేజీల గంజాయిని ఈరోజు 1 టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని గూడ్షెడ్ ప్రాంతంలోని రైల్వే కాలనీ వద్ద 5 నిందితుల నుండి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను 1 టౌన్ సిఐ శ్రీనివాసరావు ఈరోజు సాయంత్రం మీడియాకు వెల్లడించారు. విజయనగరానికి చెందిన 2 యువకులు, ఎస్కోట్కు చెందిన 3 యువకుల నుండి 2 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలియజేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గంజాయి వాడకం నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. పట్టుబడ్డ 2 కేజీల గంజాయిని సీజ్ చేశామని చెప్పారు. 5గురిలో ఒకరు బాల నేరస్తుడని చెప్పారు. బాల నేరస్తుడిని జువెనైల్ హోమ్కి తరలించామని తెలియజేశారు. మన విజయనగరం జిల్లా ఎస్పీ గారు శ్రీ వకుల్ జుందాల్ ఐపీఎస్ గారు ఈ గాంజా కేసుల మీద ఎక్కువగా దృష్టి పెట్టమని మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాని మీద మేమంతా కూడా గాంజాకు సంబంధించిన ఇన్ఫార్మెంట్స్ని ఎక్కడికక్కడ పెట్టుకుని ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుంటున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు 11 o'clockకి మన విజయనగరం పట్టణంలోని ఈ రాబడిన సమాచారం మేరకు 11 గంటలకు రాబడిన సమాచారం మేరకు ఎస్ఐ గారు సిబ్బంది అందరూ కూడా మన రైల్వే న్యూ కాలనీ గూడ్షెడ్ జంక్షన్ వద్దకు వెళ్ళడం జరిగింది. వెళ్ళేసరికి కొంతమంది వ్యక్తులు సుమారు 2 కేజీల గాంజాని కలిగి ఉన్నారు. దాని మీద ఇమీడియట్గా రెవెన్యూ అఫీషియల్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ సమక్షంలో సెర్చ్ ఆపరేషన్ చేస్తే 2 కేజెస్ గాంజా దొరికింది. అక్కడ 5 వ్యక్తులు ఉన్నారు. అందులో ఒక జువెనైల్ కూడా ఉన్నాడు. అందులో 3 వ్యక్తులు ఎస్కోట్కి చెందినవారు, 2 విజయనగరం పట్టణానికి చెందినవారు. ఈ 5 వ్యక్తుల దగ్గర సుమారు 2 కేజీల గాంజాని వాళ్ళ పొజిషన్లో సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ని, కొంత అమౌంట్ని ఇదేదైతే చేస్తున్నారో గాంజాని పెడ్లింగ్ చేస్తున్నారో దానికి యూజ్ చేస్తున్న అమౌంట్ని కూడా సీజ్ చేసి వాళ్ళందరి మీద కేసు నమోదు చేశాము. రెవెన్యూ అఫీషియల్స్ సమక్షంలో సెర్చ్ చేసి వేయింగ్ చేసి 2 కేజెస్ గాంజాని సీజ్ చేసిన తర్వాత కేసు రిజిస్టర్ చేసి ఇప్పుడు అరెస్ట్ చేసి పంపిస్తున్నాము. ఒక జువెనైల్ జస్టిస్ బోర్డు దగ్గర ప్రొడ్యూస్ చేస్తాము. 4 అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాము. ఇక ఈనాటి వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నింగిలోకి దూసుకు వెళ్లిన GSLV F-15 ఇస్రో 100వ ప్రయోగం విజయవంతం. జిల్లా అంతటా హెల్మెట్ వినియోగం తప్పనిసరి ఆదేశాలు జారీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్.
మన్యంలో గజగజలాడిస్తున్న గజరాజులు పంట పొలాలు ధ్వంసం చేస్తున్నాయని అన్నదాతల ఆవేదన. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.